హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హోమీ కిచెన్. చాలామంది తోటకూర అంటేనే భయపడతారు. అది తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మాకొద్దు బాబాయ్ అని పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని ఆకుకూరలు మంచివేనండి. అన్నింటిలోనూ పోషక విలువలు ఉంటాయి. కానీ అన్నింటికంటే ఎక్కువ పోషక విలువలు తోటకూరలో ఉంటాయి. తోటకూరలో ఐరన్ ఎక్కువ ఉండడం వలన రక్తహీనతతో బాధపడేవారు డైలీ తోటకూరను తీసుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడతారు. దీంట్లోని కాల్షియం ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తే విటమిన్ ఏ కళ్ళకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. కానీ తోటకూరని ఒక్కటే వండితే తినడానికి అంత రుచిగా ఉండదు, చప్పగా గడ్డిలాగా ఉంటుంది. కాబట్టి దీని రుచిని పెంచడం కోసం చుక్కకూరతో కలిపి వండితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చుక్కకూరలోని పోషక విలువలు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మరి ఇన్ని పోషక విలువలున్న ఈ హెల్దీ తోటకూర చుక్కకూర కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కర్రీ చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు, చేసే విధానాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మీకు నచ్చిన తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేగనివ్వాలి. దీంట్లో తోటకూర వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చుక్కకూర తోటకూర కంటే ముందే మగ్గిపోతుంది కాబట్టి తోటకూరను ఒక 2 నిమిషాలు ముందుగానే వేసుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి తోటకూరను ఒకసారి కలిపి దీంట్లో ఇప్పుడు చుక్కకూర వేసుకోవాలి. దీనిని ఏమాత్రం కదపకుండా ఇందులోనే టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆకుకూరలోని నీరు మొత్తం బయటకు వస్తుంది. టమాటా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఉప్పు, కారం, ఆకుకూరలో అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దీనిలో నుంచి వచ్చిన వాటర్ అంతా ఆవిరైపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించండి. 2 నిమిషాల తర్వాత ఇలా కూర మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకోండి. ఎక్కువ పోయకూడదు. ఆల్రెడీ కూర ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం కొంచెం వాటర్ పోసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించండి. అంతేనండి, తోటకూర చుక్కకూర గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా సింపుల్గా చేసుకోగలిగే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.